శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 15 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకోబోతూ ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, కేతు వచ్చేసి సింహరాశి, కుజ చంద్రులు ఇద్దరు కూడా మకర రాశి, శుక్ర రాహు రవి బుధ వీరి నలుగురి సంచారము కుంభరాశిలో ఉంటూ ఉండగా, ఇక మీన రాశిలో శనిగారి యొక్క స్థితి. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము మేషరాశిలోకి వెళ్ళింది. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహు రవి బుధ 4 గ్రహాలు కూడా కుంభరాశిలో ఉంటూ ఉన్నాయి. ఇందులో రవి రాహు శుక్ర రాహు ఫలితాలని మనము చాలా స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. అవి చాలా ముఖ్యమైనవిగా కూడా తెలియజెప్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే వివాహ బంధాల విషయంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రాకుండా, అభిప్రాయ భేదాలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరిగినా వాటిని ఏదో విధంగా పాడు చేసేటటువంటి లక్షణం ఇక్కడ రాహు గారికి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వినికిడి సమస్య ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. పితృవంశంలో ఈ దోషాలు ఏర్పడి ఉన్నవారికి ఇప్పుడు అది జన్మజాతకంలో కనిపిస్తుంది, ఇక్కడ గోచారంలో కూడా కనిపిస్తోంది. కాబట్టి రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శుక్రాచార్యుల వారికి కూడా చేసుకోవాలి. ఇక బుధుడికి కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేదు, తప్పనిసరిగా ఇది ప్రతివారు ఆచరించడం అనేది వారి వారి యొక్క ప్రశాంత జీవితానికి దోహదపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహాల దృష్టుల దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారి యొక్క దృష్టి శుక్ర రవి రాహు బుధుల మీద పడుతుంది. ధనయోగాలు బాగా పెరుగుతాయి. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. విద్య బాగా వస్తుంది. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నారంటే దానిని విజయం వైపుగా తీసుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కుంభరాశిలోని 4 గ్రహాల సంచారం పైన గురువుగారి యొక్క దృష్టి శుభ ఫలితాలనే ఇస్తోంది. అయితే ఇది శుభాశుభ మిశ్రమం అన్నమాట. ఇటు శుభ ఫలితాలు ఉంటాయి గురువుగారి దయ వల్ల, ఆశీర్వచనం వల్ల, దృష్టి వల్ల. అటు అశుభ ఫలితాలు కూడా ఉంటాయి రాశిలో 4 గ్రహాల సంచారం వల్ల. కాబట్టి రెండిటినీ కూడా సమతౌల్యంగా తీసుకోవాల్సిందిగా మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజ చంద్రుల యొక్క కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చలో ఉన్నారు. చంద్రుడు కుజుడితో పాటు కలిసి తన రాశిని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కుజ చంద్రుల కలయిక చేదు పదార్థాలకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అలాగే తల్లిగారి పట్ల కొంచెం ఏదో ఒక వ్యతిరేక భావన ఏర్పడడమో, లేకపోతే అమ్మే కదా అనే ఒక అలుసు ఏర్పడడమో, ఇలాంటివి కొంచెం తేలిక భావాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా అలాంటి ఆలోచనలు అయితే అసలు ఉండకూడదు. వ్యాపార రీత్యా వ్యాపారం బాగానే ఉంటుంది, కానీ న్యాయబద్ధమైన వ్యాపార మార్గంలో వెళ్ళండి. ఇక్కడ ఎక్కడా కూడా ఆలోచనలని అతిగా తీసుకొని వెళ్ళద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. గురువు గారి యొక్క అనుగ్రహం పంచమ స్థానంలో ఉండి నవమ దృష్టి రాశి మీద పడుతూ చాలా అత్యద్భుతంగా ఉంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ రాశిలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత రవి రాహు బుధ శుక్రులు 4 కూడా ఇక్కడే సంచారం చేస్తూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి చాలా ఇరకాటంలో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇటు పితృవంశ దోషానికి సంబంధించిన గ్రహస్థితులు రవి రాహులు ఉన్నాయి. అటు రవి శుక్రుల కలయిక వల్ల శుక్రుని యొక్క అస్తంగత్వం
ఇంకా కొనసాగుతూ కనిపిస్తోంది. అలాగే శుక్ర రాహువుల కలయిక వల్ల వ్యక్తిత్వం అంతగా ప్రకాశించదు. క్యారెక్టర్ మీద చాలా వరకు ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వివాహేతర సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి అభియోగం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ చాలా జాగ్రత్తగా మీరు తట్టుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఈ 2 గ్రహాల యొక్క బలమే మిమ్మల్ని నడిపించాలి. శుక్రాచార్యుల వారి బలం అంతగా లేదు కాబట్టి గురుబలం బాగా నడిపించాలి, మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. కాబట్టి గురువుగారికే ఎక్కువగా స్తోత్రపారాయణాలు చెయ్యండి. గురువు యొక్క కటాక్ష వీక్షణాల కోసం ఆశ్రమాలకు వెళ్ళండి. గురువు గారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. వీలైతే గురు సేవ చేయండి. ఆశ్రమానికైనా సేవ చేయండి, ఆలయాలకు సేవ చేయండి. గురుబలం అత్యద్భుతంగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి కష్టాలు, ద్వితీయంలో ఉన్నటువంటి కష్టాలు, వ్యయంలో ఉన్నటువంటి కష్టాలు ఎలాంటివి ఉన్నా సరే, అది విద్యార్థుల విద్య అవనివ్వండి, కుటుంబ జీవితం అవనివ్వండి, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు అవనివ్వండి, ఏదైనా తీసుకోండి, ఏ అంశమైనా తీసుకోండి, ఒక డ్రాబ్యాక్ కనిపిస్తూ ఉంటుంది, ఒక ఉత్సాహకరమైనటువంటి సంఘటన కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉత్సాహాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గురుగ్రహ జపాలు, స్తోత్రాలు, యోగా ఇవన్నీ చేసుకోవడం చాలా చాలా తప్పనిసరి. అలాగే అనుకోని విధంగా వచ్చే ఖర్చుల్ని మీరు ఏ విధంగా వీటిని నేను దాటాలి అనుకుంటే, ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము మీకు ధనాన్ని తెచ్చిస్తోంది, మనోబలాన్ని తెచ్చిస్తోంది. కాబట్టి అనేక విధాల మనోబలము పెరుగుతోంది. ఏదో విధంగా వచ్చే ధనము కూడా మీకు ఆటంకాలని దాటించే విధంగా చేస్తోంది. కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండి మరింతగా స్తోత్రపారాయణాలు చదువుకోండి, ఈశ్వర ఆరాధన చేయండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ తద్వారా గురువుకి సేవ చేస్తున్నట్లయితే మీకు ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ వారం జాగ్రత్తలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రవి, రాహు, శుక్ర గ్రహాలకి కూడా జపాలు చేసుకుంటూ ప్రశాంత జీవితంతో ఉండవలసిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.